గనురాలైన షునేమీరాలులో 7 సంగతులు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. గనురాలైన షునేమీరాలులో 7 సంగతులు ఉండి, లేకపోతే 7 ఘనతలు ఉండి అంటూ నేను మొదటి మాటగా మనం చదివిన 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో ఎలీషా షునేము పట్టణమునకు రాగా ఎలీషాను భోజనమునకు రమ్మని బలవంతం చేస్తుందంట షునేమీరాలు. ఎందుకో బైబిల్ గ్రంథములో ఈవిడ పేరు రాయలేదు, కానీ ఏములో ఉన్న గొప్పతనాలు ఘనతలో చక్కగా రాయబడి ఉన్నాయి. ఆమెలో ఉన్న శ్రేష్టమైన ఘనతలు ఏంటి అంటే, దైవజనుడైన ఎలీషాను భోజనము చేయటానికి రమ్మని చెప్పండి బలవంతము చేస్తుంది. స్తోత్రం చెప్పండి. ఈ రోజున చాలామందిని మనం చూస్తాం, బలవంతం చేసే వాళ్ళ సంఖ్య తక్కువ. ఒకసారి పిలిచి రెండవసారి పిలిచి పొద్దాకేం పిలుస్తాంలే, పిలిచిన మనుషుడు రాడులే అన్నట్లుగా వదిలేసేవాళ్ళు చాలామందిని చూస్తాం. కానీ ఏములో ఉన్న ఒక గొప్ప ఘనత ఏంటంటే, దైవజనుడైన ఎలీషాను భోజనమునకు రమ్మని పిలిస్తే అతడు భోజనానికి రావటమే కాదు, ఆ కింద 3వ లైన్లో సగభాగం నుంచి అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చాను. స్తోత్రం చెప్పండి. దైవజనుడైన ఎలీషా ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆ షునేమీరాలు ఇంట భోజనము చేస్తూ ఉన్నాడు. ఆకలయ్యా లేకపోతే బలవంతం చేస్తేనా? చెప్పాలి, బలవంతం చేయటం వల్ల. ఈ మొదటి మాటను మనం ఆధారం చేసుకుంటే బైబిల్ గ్రంథములో ఎమ్మాయి అనే మార్గములో వెళ్తూ ఉండగా 2 వ్యక్తులు యేసు ప్రభువును కూడా బలవంతం చేశారు అని లూకాసు వార్త 24:29లో మనం చూస్తాం. అంటే యేసు ప్రభువునే బలవంతం చేయగలిగారు అంటే వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అనుకోవాలి మనం. ఒక దైవజనుడైన ఎలీషా అనేవాడు బలవంతం చేస్తుందంటే షునేము పట్టణంలో ఎంతమంది ఉండారు? చాలామంది ఉన్నప్పటికీ దైవజనుడిని బలవంతం చేయగలిగిన ఘనత ఈ స్త్రీ దగ్గరే ఉంది. దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాలి. బతిమలాడుకొని అడుక్కునే వాళ్ళని చాలామందిని చూస్తామా. ఈరోజు మీ వీధిలో సువార్త కూటం పెడుతున్నావమ్మా, కొంచెం ఏదైనా పలహారం అన్న తేవచ్చుగా, తెద్దాం అనుకున్నాను కానీ అన్నయ్య డబ్బులు లేవు అన్నయ్య. కనీసం పరిశుద్ధులు ఇంతమంది మీ వీధిలోకి వస్తున్నారు, మీ ఇంటికి వస్తున్నారు, భోజనం అయినా చేయొచ్చు కదమ్మా అంటే మనసు ఉంటే కదా. చాలామందికి మనసు ఉండదు. ఏమిడంట చెప్పండి, బ్రతిమలాడుతుంది. నేను ఒక లెక్క చదివిస్తా మీతో. ఇందాక మొదటి మాట ఏం చదివాం? లూకాసు వార్త 24:29లో ఎమ్మాయి మార్గంలో 2 యేసు ప్రభువును బలవంతం చేశారు. రాసుకోగలిగితే త్వరగా రాసుకోండి, నేను చెబుతా, తర్వాత ఏం చదువుకోవచ్చు. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అబ్రహాముకి ఎండవేళ కనపడితే పరుగునెళ్ళి సాగిలపడి బ్రతిమలాడి తెచ్చుకొని చెట్టు కింద వాళ్ళను కూర్చుండబెట్టి అబ్రహాము కూడా బలవంతం చేస్తాడు, అయ్యా మీరు కొంచెం నీళ్ళు ఇస్తే కాళ్ళు కడుక్కోండి, భోజనం చేయండి, మీ దాసుని దాటిపోవద్దు అని అన్నాడు. 19వ అధ్యాయంలో 3వ వచనంలో లోతు ఆ దేవదూతలను మిగుల బలవంతం చేశాడు అని ఉంటుంది. యేసు ప్రభువుని బలవంతం చేశారు చెప్పండి. అబ్రహాము బలవంతం చేస్తున్నాడు, లోతు కూడా దేవదూతలను బలవంతం చేస్తున్నాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 33వ వచనంలో ఐగుప్తీయులంట ఇశ్రాయేలీలను బలవంతం చేశారట, మా దేశాన్ని వదిలి వెళ్ళిపోండి. అంతేకాదు వెళ్తూ ఇదిగో ఈ వెండి బంగారం వస్తువులు నగలు
తీసుకొని పొండి అని బలవంతం చేశారంట. నేను ఈ లిస్ట్ అంతా చదివించడానికి కారణం దేవుడిలో ఉన్న శ్రేష్టమైన ఘనత. చూడండి, యోహాను సువార్త 6:15 ఉంటుంది. యేసు ప్రభును పట్టుకొనంట యేసు ప్రభును రాజుగా చేయాలనుకున్నారంట. దానికి వాళ్ళు బలవంతం చేస్తే యేసు ప్రభు ఒప్పుకోక ఆడ నుంచి పారిపోయాడు. వీళ్ళు రాజుగా చేస్తే యేసయ్య రాజు అవ్వాలనుకోలే. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. గనుక ఇశ్రాయేలు ప్రజలు, నీవే మా దేశపు రాజుగా ఉండాలంటే, నేను దేశానికి రాజును కాదు ప్రపంచానికే రాజును అన్నట్టుగా యేసు ప్రభు ఒప్పుకోలేదు వాళ్ళు బలవంతం చేస్తే. మార్కు సువార్త 6:46 మార్కు సువార్త 6:46 యేసు ప్రభు తన శిష్యులను ఆయనే బలవంతం చేసి పంపించాడంట. అక్కడి నుంచి మీరు త్వరగా వాడ ఎక్కి అద్దరికి వెళ్ళండి అంటూ యేసు ప్రభు వాళ్ళను బలవంతం చేసి పంపించాడు. మత్తయి సువార్త లేకపోతే లూకా సువార్త 14:23 యేసు ప్రభు అక్కడ కూడా శిష్యులకు బోధ చేసినట్లుగా మనం చూస్తాం. మీరు వెళ్ళి కంచెల్లో కూర్చున్న వాళ్ళను కూడా బలవంతం చేసి ఈ విందులోనికి తీసుకురండి అంటూ యేసు ప్రభు బలవంతం చేయమని పంపించినట్లుగా వీధుల్లోనికి మనం చూస్తాం. మత్తయి సువార్త 5:41 యేసు ప్రభు బోధ చేశాడు. ఎవరైనా ఇదిగో నిన్ను 1 మైలు దూరం రమ్మంటే, నేను చెప్పే బోధ విన్న తర్వాత 1 మైలు దూరం రమ్మంటే నువ్వు 2 మైళ్ళ దూరం ఎల్లు అని అన్నాడు. అతను కనుక నిన్ను బలవంతం చేస్తే తప్పకుండా నీవు అతని కోసం వెళ్ళు అని యేసు ప్రభువే బలవంతం చేశాడు. ఇంక చెప్పమంటారు చాలా ఉన్నాయి. లూది అనే స్త్రీని గురించి మనం చూస్తాం అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో. ఆమె పౌలు చెప్పిన బోధను లక్ష్యపెట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత పౌలుతో ఉన్నవారినంట మా ఇంటికి రమ్మని బలవంతం చేసిందంట. స్తోత్రం చెప్పండి. ఏమంటే చాలా సంగతులు బైబిల్లో బలవంతము చేశారంట. అయ్యా మా ఇంటికి రాయ్యా, భోజనం చేయయ్యా, మా ఇంట ఉండయ్యా, ఈ కానుక తీసుకయ్యా అంటూ బలవంతం చేశారు అని లేఖనాల్లో చదువుతున్నాం. అందుకని షునేమీరాల్లో ఉన్న ఒక మంచి లక్షణం, ఘనత ఏంటో తెలుసా? ఆవిడ బలవంతం చెవట్ల. మీరెవరు? ఎవరిని బలవంతం చేస్తుంది? దైవజనుడైన ఎలీషాను. అయ్యా నీవు మా ఇంట భోజనం చేయాలి, అంతేకాదు ఈ మార్గములో వచ్చినప్పుడల్లా భోజనం చేయాలి. మరి 2వ మాట కూడా చదువుతారండి, 9వ వచనం చదువుతారండి. అక్కడ ఆవిడ 9వ వచనం మనం చదివితే రాయబడిన మాట, పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచు పోవుచున్న వాడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. స్తోత్రం చెప్పండి. 9వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆవిడ ఇప్పుడు భోజనం చేయటానికి వస్తున్నాడు దైవజనుడు, లేకపోతే ఈ మార్గం వచ్చినప్పుడల్లా మన ఇంటికి వస్తున్నాడు దైవజనుడు. ఆ దైవజనుడు ఎలాంటోడో గుర్తుపట్టింది, లేక దైవజనుడు ఎలాంటోడో గమనిస్తుంది, లేక దైవజనుడు ఎలాంటోడో వివేచిస్తుంది. భర్తను పిలిచి ఒకరోజు చెబుతుంది, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడు. స్తోత్రం చెప్పండి. ఏడు కొంప ముంచేవాడు కాదు. ఆ మాట ఈ మాట చెప్పి ఆ లోను ఈ లోను ఇప్పిస్తా, ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం ఇప్పిస్తాను, లేకపోతే అధ్యాత్త నిధ్యాత్తని కొంప కొల్లేరు చేసేవాడు కాదు. అయ్యా పెనిమిటి, మన దగ్గరకు వస్తున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు. మన దగ్గరకు వస్తున్న దైవజనుడు మన కులమోడేనంట. నాకు ఆలస్యంగా తెలిసింది అంటలు ఆవిడ. మన దగ్గరకు వస్తున్న ఈ దైవజనుడు ఎక్కడో మనకు కొంచెం బందిరకం కలిసిద్దంట అంటలా. ఆవిడ వివేచిస్తుంది, ఆవిడ గమనిస్తుంది, భక్తి కలిగిన వాడితను. అంటే ఎట్లా ఏం కనపడుతుంది ఆవిడకి? చెవట్లా
మీరెందుకు పందుల్లాగా నేల చూపులు చూస్తారు? పైకి చూడండి, నాకెళ్ళి చూస్తే ఏనండి వాక్యం. మన దగ్గరికి వస్తున్న దైవజనుడు ఎలాంటోడో నేను అనుకుంటున్నాను. ఏదో అన్నం ఉడికిందా అంటే ఎంత చూడాలంట కదా, ఒక మెతుకో 2 మెతుకులో చూస్తే అర్థమైపోయిద్ది ఉడికింది. ఈ దైవజనుడు ఎలాంటోడో కనీసం మన దగ్గరికి వచ్చినప్పుడన్నా గమనించాలి కదా అనుకుంటూ భర్తకు చెబుతుంది, ఈయన భక్తి కలిగిన దైవజనుడు. ఎంత వివేకం ఉందనుకోవాలి ఎవడి దగ్గర. అది ఘనత అంటున్నా నేను. ఒకటి, దైవజనుడు బలవంతం చేసి భోజనం పెడుతుంది. రెండవది, భర్తతో చెబుతుంది, భక్తి కలిగిన దైవజనుడు మన ఇంటికి వస్తున్నాడు. నేను ఇంకెట్లా అనుకుంటున్నాను, అయ్యా మనం కలిగి ఉన్న దైవజనుడు ఎవరో తెలుసా? భక్తి కలిగిన దైవజనుడు. హల్లెలూయా. మనకేమి నేర్పుతాడో తెలుసా? భక్తి నేర్పుతాడు ఈ దైవజనుడు. మనము కలిగి ఉన్న దైవజనుడు ఎంత శ్రేష్ఠుడో మనం కూడా ఆ స్థాయికి ఎదగాలని భర్తతో చెబుతుంది. నేను అనుకుంటాను కొంతమందికి వీళ్ళకే తెలియదు కాబట్టి భర్తలకి ఏం చెప్పరు. ఒకవేళ చెబితే వాడు చర్చికి రాకుండా ద్వేష సంబంధమైన మాటలు చెబుతారు. ఏమయ్యో చర్చి కడుతున్నారంట, ఏందంట మనల్ని కూడా 10,000 ఇవ్వమన్నాడు. ఆయన అంతే అంటాడు, నేను కూడా అదే అనుకున్నానయ్యా అంటదేమో. కాదంటారా? ఈ రోజున చాలామంది భర్తలకు వివేకం కలిగించే మాటలు చెప్పేవాళ్ళు లేరు. అడ్డగించి వాడిని కూడా నరకపాత్రులు చేసే తల్లులు తయారయ్యారు. ఈ భార్యల వల్ల కొంపలు కొల్లేరైపోతున్నాయి అనిపిస్తుంది కొన్నిసార్లు నాకు. బైబిల్ గ్రంథములో ఈ భార్య భర్తను, సొలొమోను అంటాడు, సొలొమోను ఒక సహోదరుడు మరొక సహోదరునికి వివేకం పుట్టించవచ్చంట. ఏం పుట్టించవచ్చు? ఇప్పుడు ఈవిడ తన భర్తకు వివేకాన్ని కలుగు చేస్తుంది. త్వరగా రండి, మనం దేవుని వాక్యంలో 3వ మాట కూడా చదువుదాం. 10వ వచనంలో ఉంటుంది ఆ మాట చూడండి. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదాము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయునని చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఎవరెవరితో చెబుతున్నారు ఈ మాట? భార్య తన భర్తతో చెబుతుంది. ఏమండి, మన దగ్గరకు వస్తున్న దైవజనుడు భక్తి కలిగినోడు అని చెప్పాను కదా. అయితే ఇప్పుడు ఏంది? ఏమి లేదు, మన గోడ మీద ఆయనకు ఒక గది కడదాం. అంటే గోడ మీద గది కట్టగలిగిందంటే వాళ్ళ గోడ ఎంతదో వింటున్నారా? వాళ్ళ గోడ మీద ఒక గది కట్టిద్దంట ఆవిడ. నేను అనుకుంటున్నాను ఎరుకో పట్టణం గోడ మీద కట్టుకుందంట ఆవిడ ఇల్లు. ఎవరామా? రాహాబు అనబడినావా. అంటే ఆ గోడ చాలా పెద్దది అని చరిత్రకారులు చెబుతున్నారు. 3 రథాలు ఒకదాని వెంట ఒకదానికి ఎదురుగా వెళ్ళగలిగినంత పెద్ద వెడల్పు కలిగిన గోడ అది. సరే వినండి, ఏళ్ల గోడ కూడా పెద్దదే కాబట్టి ఆ గోడ మీద అతని కోసం ఒక గది కడదాం. అందులో ఏం పెడదాం? మంచం పెడదాం, పీట పెడదాం, దీపస్తంభం పెడదాం. కావలసినవన్నీ అతను అందులో చక్కగా వాడుకొని బస చేస్తాడు, విశ్రాంతి పొందుతాడు. అంటే భర్త మూలిగాడా? భర్త వ్యతిరేకించాడా? చెప్పట్లా. ఏమంటున్నాడు? సరే నీ ఇష్టం. నేను అంటున్నాను ఇప్పుడు దాకా భక్తి కలిగినోడంటే సరేలే అమ్మాయి అన్నాడు. ఇప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంది? ఖర్చు పెట్టాలి మనం, కష్టపడాలి మనం. ఎవరి కోసం? భక్తి కలిగిన దైవజనుడు కోసం. దానికి ఆ భర్త ఏమీ వ్యతిరేకత చెప్పకుండా దెబ్బను ఈసారి ఎలీషా వచ్చేటప్పటికి ఆ గోడ మీద ఒక గది కట్టి చూపించాడు. స్తోత్రం చెప్పండి. కట్టేశారు. అతడు వెళ్ళి మళ్ళీ తిరిగి పరిచర్యకు వచ్చేటప్పటికి గది కట్టేశారు. దైవజనుడా, ఇది నీకోసమే కట్టిన గది. ఓహో, ఈ బల్ల నీకే,
చెప్పండి. ఈ పీట నీకే, ఈ మంచము నీకే, ఈ దీపస్తంభం కూడా నీకే. నేను అంటున్నాను, ఈ వాళ్ళు ఎంత గొప్ప ఘనత ఉందో మీరు అర్థం చేసుకోవాలి. దైవజనుడు అంటే ఎవడు దృష్టిలో ఎంత గొప్పోడో అర్థం చేసుకోవాలి. చాలాసార్లు ఎందుకో ఇలాంటి ఘనతలు సంఘానికి వచ్చేవాళ్ళు కనపడం. యేసుప్రభు అన్నాడు, ఇదిగో ఈ చిన్నవారిలో ఒకరిని గనక ప్రేమించి ఆదరిస్తే నన్ను ప్రేమించినట్టే అన్నాడు. ఇంతకు ఆ చిన్నోడు ఎవడు చెప్పండి? ఈ చిన్నవారు అన్నాడు కదా, ఆ చిన్నవారు ఎవరు? ఆ చిన్నోడు ఎవరో తెలుసా? యేసు ప్రభు శిష్యులు. స్తోత్రం చెప్పండి. వాళ్ళే అపోస్తలులు, వాళ్ళే దేవుని సేవకులు. ఈ చిన్నవారికి అన్నాడు గిన్నెడు సన్నీళ్ళు అన్నాడా? చెప్పరేంది? ఈ చిన్నవారిని కనుక నా పేరడు చేర్చుకుంటే అని అన్నాడు. వాళ్ళు ఎవరు అంటే దేవుని చేత పిలువబడిన అపోస్తలులు, దేవుని చేత ఏర్పరచబడిన దైవజనులు. వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టే అని దేవుడు చెబితే, మరి ఎందుకో చాలామంది దేవుని సేవకుల విషయానికి వచ్చేటప్పటికి ప్రార్థన ఒకటి మాత్రం చేస్తారు, కానీ ఎందుకో కతిమ పనులు చేయలేరు. ఈ స్త్రీలో ఉన్న ఘనత ఏంటి అంటే దైవజనుడి కోసం ఎన్ని ఏర్పాట్లు చేసేసింది. మీరు జాగ్రత్తగా వినాలి. రండి 4వ మాట చదువుదాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 16-17 వచనాలు. 16-17 వచనాల్లో ఈ మాట చదువమ్మా. ఈ ఋతువున నీ కవుగిట కుమారుడు ననెను. ఆమె ఆ మాటకు దైవజనుడా నీవిలాగూ అలాగూ చెప్పవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధం ఆడవద్దని పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. స్తోత్రం చెప్పండి. దైవజనుడు ఎలీషా ఆ స్త్రీతో చెబుతున్నాడు, అయ్యా గెహాజీ ఇట్రా. మరి మనం ఈ మార్గంలో వస్తున్నప్పుడు పోతున్నప్పుడల్లా మనల్ని బలవంతం చేసి భోజనం పెట్టి మన కోసం ఒక గదే కట్టి గదిలో కావలసిన ఇన్ని ఏర్పాట్లు చేసింది. ఎవడికి ఏమన్నా మన వల్ల ఏమన్నా రాజుగారితో కానీ మంత్రి గారితో కానీ మాట్లాడే అవసరం ఏమన్నా ఉందంటావా అని అడిగాడు. లేదండి. అతను చెప్పిన సమాచారం, భర్త ఏమో ముసలోడు, ఆమెకేమో సంతానం లేరు, పిల్లలు లేని కారణం ఒకవేళ మన నుండి ఏమన్నా సంతానం పొందుకోవాలనుకుంటుందేమన్నట్టుగా సలహా ఇస్తే ఎలీషా ఆ షూనేమిరాలను పిలవమన్నాడు. పిలిచి మాట్లాడుతామా, ఇదిగో మీదట ఇదే ఋతువు కాలంలో నీకు కుమారుడు కలుగుతాడు అంటే, దైవజనుడా అబద్ధం ఆడొద్దు, నాతో అబద్ధం చెప్పొద్దు అని అంటుంది. దైవజనుడు ఇప్పుడు అబద్ధం చెబుతాడా? చెప్పాలి, చెప్పడు. కానీ నేను అంటున్నాను, అప్పుడు దాకా ఆవిడ కూడా ఈ ఆలోచనలోనే ఉందేమో, ఎప్పుడన్నా ఒకసారి దైవజనుడు కూడా అబద్ధం చెబుతాడేమో. కానీ ఇప్పుడు దైవజనుడు అంటున్నాడమ్మా, ఇది అబద్ధం కాదు, నువ్వు అందులో నుండి నమ్మకంలోకి రావాలి. స్తోత్రం చెప్పండి. దేనిలో నుంచి దేనిలోకి రావాలి? అబద్ధములో నుండి నమ్మకంలోకి రావాలి. నమ్ము, మేదడు సంవత్సర కాలంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. నేను చాలామందిని ఈ పరిచర్యలో కూడా నిలదీసి అడిగాను. ఏమడిగానంటే, ఎందుకు నువ్వు టీవీలో సినిమా చూస్తున్నావు, సీరియల్ చూస్తున్నావు అంటే, నీకు తెలిసలేదో పాస్టర్ గారు వాళ్ళు కూడా చూస్తున్నాడు అన్నాడట మహాగణుడు. వాళ్ళు కూడా చూస్తారు అని అడిగాడంట. పిలిపించాను ఇక్కడికి, అందరి ముందు అడిగాను ఆ పెద్ద ఆయన్ని, ఏమయ్యా నువ్వు బుద్ధి లేని పని చేస్తున్నాను మేము కూడా చేస్తావా? నువ్వు చూస్తే సినిమా చూసుకో, లేకపోతే ఇంకా ఊరేగు. పాస్టర్ గారు వాళ్ళు కూడా చూస్తున్నావు అన్నావు అంటే ఏందన్నా?
తలకాయ దించుకొని వెళ్ళిపోయి చాలా రోజులు ప్రార్థనకు రాకుండా నన్ను అందరి ముందు పట్టుకొని అడుగుతాడా? మరి పాస్టర్ గారు కూడా అప్పుడప్పుడు సినిమాలు చూస్తున్నారంటే మాకు మాత్రం కోపం రాదు. అశోకు, మేము మాత్రం ఉప్పు కారం తింటలా? దేవుని బిడ్డలారా, కొంతమంది వాళ్ళు ఏ ఊపిలో ఉంటారో అదే ప్రకారం అందరినీ లెక్క కడుతూ ఉంటారు. నేను సినిమా చూస్తున్నా కాబట్టి ఆయన కూడా చూస్తాడులే, ఆయన కూడా మనిషేగా. నేను అప్పుడప్పుడు బూతులు ఆడుతున్నా కాబట్టి ఆయన కూడా ఆడతాడులే. నేను తాగుతున్నాను కాబట్టి మా పాస్టర్ గారు కూడా సాటుని ఎత్తాడేమో. నీకు దెయ్యం పట్టిందని అందరికి బట్ట అవసరంలా. నువ్వు భక్తి జీవితంలో దిగజారేవని అందరు దిగజారాల్సిన అవసరంలా. ఉండిద్ది అందరు దిగజారాలి అవసరం ఉంటుందా? దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఏంటి తెలుసా? దైవజనుడు అబద్ధం ఆడొద్దు అంటే దైవజనుడు అంటున్నాడు, పిచ్చి మొహం దానా, మేము అబద్ధాలు ఆడేవాళ్ళం కాదు, దేవుని కొరకు బ్రతుకుతున్నాం, దేవుని మాటగా చెబుతున్నాను, మేదడు సంవత్సరానికి నీకు కుమారుడు కలిగేది తథ్యం. చేతులెత్తి స్తోత్రం చెప్పా. దేవుని పేరడు చెబుతున్నాను అంటే పిమ్మట ఆ స్త్రీ గర్భము ధరించి కుమారుణ్ణి కన్నదంట. నేను అంటున్నాను, అబద్ధములో నుంచి నమ్మకంలోకి వచ్చింది ఆ స్త్రీ. 5వ మాట మనం చదివితే చూడండి, క్షమించండి, 5వ మాట మనం చదివితే 8వ అధ్యాయం చూడండి, అక్కడ రాయబడిన మాట 8:2. ఓకే, 4:23-24 చదవమ్మా. 4:23-24 చదవండి. అక్కడ ఒక మాట మనము చదవచ్చు. 23-24. నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, ఎందుకు పోవుదు అని అడుగగా ఆమె, నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కిన తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మళముగా తోలవద్దనెను. చూడండి, మనం చదివిన 23-24 వచనాల్లో ఉన్న భాగం ఏంటో తెలుసా? దేవుడు చెప్పినట్లుగా, ఎలీషా చెప్పినట్టుగా కుమారుడు కలిగాడు. ఓ రోజు తలనొప్పి వచ్చిందన్నాడు. ఆ పిల్లోడు తండ్రితో పాటు పొలం వెళ్ళాడు. ఆ పొలంలోనే తలనొప్పి అంటే పనివాడిని పిలిచి ఇంటికి పంపించాడు పిల్లోడిని. ఆ పిల్లోడు సాయంత్రం వరకు ఉండి తల్లి తొడ మీద పడుకొని చనిపోయాడంట. ఇప్పుడు చనిపోయిన పిల్లవాడినంట తీసుకెళ్ళి దైవజనుడు రూములో బండేసి, మంచం మీద బండేసి, తాళం వేసి, పనివాడిని తీసుకొని గాడిద గంత కట్టుకొని దైవజనుడు ఎక్కడున్నాడో అక్కడికి పరుగుని వెళ్తుందంట సునేమిరాలు. అడావుడిగా వెళ్తూ ఉండగా భర్త అడుగుతున్నాడమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? దైవజనుడి దగ్గరికి. ఎందుకు? ఈరోజు అమావాస్య కాదుగా, విశ్రాంతి దినం కూడా కాదు కదా, ఎందుకు నువ్వు వెళ్తున్నావంటే నేను వెళ్ళటం మంచిది. ఏంటంట? ఎవరితో చెబుతుందన్నమాట? ఇప్పుడు ఆ ఉందే పెద్ద సమస్యలు. నేను 5వదిగా మీతో ఏం చెప్పాలంటే, సమస్య పరిష్కారం ఎక్కడ దొరికిద్దంటే అది ఎక్కడ ప్రారంభమైందో అక్కడే దొరికిద్ది. ఇప్పుడు బిడ్డనిచ్చింది దేవుడు, బిడ్డనిచ్చింది ఎలీషా. నీకు కుమారుడు కలుగుతాడని చెప్పింది ఆయన. ఎక్కడైతే కుమారుడు కలుగుతాడని చెప్పాడో, ఎవరైతే చెప్పారో ఆయన దగ్గరే సమస్యకు పరిష్కారం ఎతుకుదాం. పరుగున వెళ్ళిపోయిందండి దైవజనుడి దగ్గరికి. నేను ఇప్పుడు ఏమంటానంటే, కొంతమంది విశ్వాసులు మనం చూస్తాం, పిల్లల కోసం ప్రార్థన చేయించుకుంటారు స్టార్టింగ్లో. వాళ్ళు ఏదో ఒక ఊరు వెళ్ళో, లేకపోతే ఉద్యోగం కోసం వెళ్ళో, వ్యాపారం కోసం చాలా కాలం తర్వాత కనపడతారు. ఇంత పిల్లోడిని ఎండబెట్టుకొని వచ్చింది. ఏమ్మా బాగుండారా, నీకు సంతానం కోసం ప్రార్థన చేస్తున్నావు అన్నావు అనుకో. అన్నయ్య, అదికి అబ్బాయి పుట్టాడు అన్నయ్య అంటది. ఎంత పిల్లోడిని తెచ్చి
అంటే ఎన్ని సంవత్సరాలకు కనపడినట్టు? చాలా సంవత్సరాలు కనపడతారు. ఏంది వీడు మావోడే, అదే అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడంట. ఎన్ని సంవత్సరాలకు సావు కబురు చల్లగా చెప్తాను అంటారు చూసారా. చాలామంది వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో చెప్పరు, అపాయం జరిగింది కూడా చెప్పరు. పిల్లాడు పుట్టి దినం అయిపోయిన తర్వాత ఏదైనా మనం ఆ రోజు మీద కనపడితే అన్నయ్య చాలా ఇబ్బందుల్లో మేము అంటారు. ఎవడు చెబుతుంది నేను దైవజనుడు దగ్గరికి వెళ్ళటం మంచిది. చెప్పండి, ఏమలో ఉన్న స్వభావం ఏంటి? దైవజనుడి దగ్గరికి వెళ్ళే మంచి స్వభావం. కొంతమందికి ఎందుకు అలవాటు ఉండదు, ఒకవేళ కనుక వచ్చారు అనుకో ఆ సంతోషంలాగా చంపేస్తారు. అంతేనా? అది చెప్పి ఇది చెప్పి చెవులు గింగురుమని అసలు సేవకి ఎందుకు వచ్చాను నేను, అసలు భూమి మీద ఎందుకు బతికుండానా అనిపిస్తుంది కొంతమంది మాట్లాడుతుంటే. నేను మొన్న అక్కడ కూర్చొని బైబిల్ చదువుకుంటున్నా. శనివారం అడిగుప్పలో మీటింగ్కి వెళ్ళి వచ్చాం. శుక్రవారం రాత్రి ముగించుకొని శనివారం మేము మధ్యాహ్నానికి చేరుకున్నాం ఇంటికి. ఆ పగలు సరిగ్గా నిద్ర లేదు, రాత్రి సరిగ్గా లేదు. ఇక మా తిప్పలు కాదు. నేను ఎంత ధైర్యంగా ఉన్నానంటే ప్రార్థన చేసుకొని, ప్రభువా నేనేం చెప్పమంటావు సంఘానికంటే, ప్రభు ఇచ్చిన మాటలన్నీ బుర్రలో పెట్టుకొని ఏముందలే ఆదివారం పొద్దున్నే కూర్చొని ధ్యానం చేసుకొని ఇక వెళ్ళిపోయి స్టేజ్ మీద నిలబడదాం అనుకుంటున్నా. దినపాఠం బైబిల్ చదువుకుంటా ఉండగా ఒక అక్క వచ్చింది. వచ్చిన చర్చిలోకి రాట్లా, మెల్లిగా ఆడే ఆ బ్రిక్స్ రాళ్ళు ఉంటే ఆడ సతికిలు పడి అన్నా అంది. నేను మాట్లాడితే మాట కలిపిద్దని మాట్లాడుతున్నా, అయినా మాట్లాడుతుంది. ఈ సంగతి పాస్టర్కి ఎట్ట అర్థమైందో, పాస్టర్ గారు చాలా ఆపదలో ఉన్నాడు అనుకొని సుమాంజలిని పంపించింది. సుమాంజలి ఆమె లోపలికి రమ్మను అంది. ఆశ్చర్యం ఏంటంటే ఆమె కంటే ముందు నేనే లేచి ఇంట్లోకి వచ్చా. స్తోత్రం. నాకు కొన్నిసార్లు అనిపించింది మాట్లాడుతూ అవసరమే, కానీ అనవసరమైన మాటలు. మన ఆదివారం పాస్టర్ సాక్ష్యాలు చెప్పమనే ముందు కూడా ఈ మాట అంటే నాకు నవ్వు వచ్చింది. పెళ్ళైనప్పుడు అప్పుడు కుట్టించుకున్న జాకెట్ల సంగతి, అప్పుడు కట్నం ఇచ్చిన సంగతి, ఇవన్నీ సాక్ష్యం చెబితే కొంతమంది అనుకుంటారు మంచి సాక్ష్యం, పెద్ద సాక్ష్యం అనుకుంటారు. వినేవాళ్ళు మరి బతకాలిగా. సాక్ష్యం అంటే ఏందో ముందు చెబుతా నీకు. దైవజనుడి దగ్గరికి వెళ్ళి వేరే సంగతులు ఏమని చెప్పిందా? ఏం చెబుతుంది? అయ్యా ఆ రోజు నేనేం అడగకపోయినప్పటికీ పిల్లోడు కలుగుతాడన్నావు, ఇప్పుడు వాడు చచ్చిపోయాడు, ఏంది సంగతి? అరే శిష్యుడా ఇట్రా, ఇదిగో ఈ దండం తీసుకెళ్ళాడు, ముఖం మీద పెట్టి బతుకుతాడంటే వీడికి చెప్పిన ఏ సూచన కూడా పాటించాల. ఎవరికి వందనాలు చెప్పబాకో, సరేనయ్య గారు. కుశలం అడగబాకో, సరేనయ్య గారు. ఎవడన్నా మధ్యలో కనపడి నిమ్మకాయ నీళ్ళు ఇచ్చిన తాగబాకరు. నేను ఎందుకు చేస్తాను అయ్య గారు? దైవజనుడు చెప్పినట్లుగా చేయలేదు కాబట్టి ఆ పిల్లోడు బ్రతకల. అయ్యా బిడ్డేమి తుస్సుమని కూడా అనలేదయ్యా. మళ్ళీ ఎలీషా వెళ్ళి ఆ బిడ్డను బతికిచ్చాడు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి. గనురాలు కలిగి ఉన్న ఘనత దైవజనుడు యొద్దకు విశ్రాంతి దినమే కాదు, లేకపోతే అమావాస్య దినమే కాదు, ఎప్పుడైనా వెళ్ళటం మంచిది. అది ప్రాముఖ్యంగా సమస్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని పరిష్కరించుకోవటానికి వెళ్ళాలి. సరే, ఇప్పుడు బిడ్డ బతికాడుగా. 8వ అధ్యాయం 2వ వచనం చదువు అమ్మాయి. చెప్పిందాక బైబిల్ పక్కన పెట్టి ఏందంట, ఆ స్త్రీ లేచి దైవజనుడు మాట చొప్పున చేసి తన ఇంట తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు 7 సంవత్సరములు అక్కడ వాసం చేసింది. స్తోత్రం చెప్పండి. నేను ఇక్కడ ఏం చెప్పాలి ఏమను గూర్చి అంటే, దైవజనుడు ఒక రోజు చెప్తున్నాడు, మా భూమి మీద కొద్ది సంవత్సరాలు, ఇంచుమించుగా ఒక 7 సంవత్సరాల పైనే
క్షామకాలం రాబోతుంది. పంటలు పండవు, వర్షాలు పడవు. కాబట్టి ఎచ్చట ఉండటం నీకు మేలో అచ్చటికి వెళ్ళిపో, నీవు నీ భర్త నీ ఇంటి వాళ్ళు పిల్లలు అందరూ వెళ్ళిపోండి అన్నాడు. దైవజనుడు మాట చొప్పున అనండి ఏం చేసిందంట, మొత్తం మూటాముళ్ళు సర్దుకొని వెళ్ళిపోయింది. దైవజనుడా మరి నువ్వు వెళ్తలేదుగా, ఆమె నేను వెళ్ళేది ఎందుకు, నువ్వు వెళ్ళమ్మా, మనోళ్ళు ఎవరన్నా వస్తున్నారా, అందరం కలిసి వెళ్తాం ఒకే బండి మాట్లాడుకొని. ఇవన్నీ కాదు, దైవజనుడు మాట చొప్పున వెళ్ళింది. ఏములో ఉన్న ఆ లక్షణం ఎంత బాగుందంటే, దైవజనుడు చెబితే ఇక అంతే, అది దేవుని మాటగా పాటించింది. ఈ రోజున దైవజనుడు చెబితే చేసేవాళ్ళు ఏడ కనపడుతున్నారు, మీరు లెక్కలేయండి. సంఘములో దైవజనుడు చెప్పాడు. నేను ఈ 16 సంవత్సరాల్లో ఎక్కువగా బాధపడింది ఏ విషయంలో తెలుసా, మా పాస్టర్ గారికి మాకు తెలిసినంత తెలుసా, ఈయనకు పొలం గురించి తెలుసా, గీత గురించి తెలుసా, ఆఖరికి బేల్దార్పారి గురించి తెలుసా అని అర్రే సరిగ్గా చివరో మొదలో తెలియనోడు కూడా లెక్క చేయట్లా. అంటే దైవజనుడు అంటే ఏదైనా తిక్కలోడయ్యుండి ఎందుకు పనికిరాని వాళ్ళని అనవసరమైన వాళ్ళని పిలిచి దేవుడు సేవలో పెట్టుకుంటాడు అనుకుంటున్నారా? దైవజనుడికి ఒకవేళ తెలియకపోతే దేవుడు అన్నీ తెలియచేసిన తర్వాతే సేవకు వస్తాడు. కొంతమంది ఎట్టొస్తారో చెబుతా చూడండి. అందుకే ఈయన భక్తి కలిగిన దైవజనుడు. ఈయన ఎందుకందంటే, ఈ భక్తి కలిగిన దైవజనుడు ఏలియా దగ్గర మంచి తర్పీదు పొందినవాడు, ఏలియా మీద ఉన్న 2 అంతల ఆత్మను పొందినవాడు, ఏలియా అభిషేకాన్ని పొందుకున్నవాడు. వెనకున్నవన్నీ దేవుని కోసం విడిచిపెట్టి ముందున్న దానికోసం వేగిరిపడేవాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇవన్నీ గమనించిన ఈవిడ దైవజనుడు మాట చొప్పున. కొంతమంది ఏది చెప్పినా అడ్డమే. మరి అది గొప్ప అనుకుంటున్నారు, కానీ అదొక పెద్ద శాపం అయిపోయింది వాళ్ళకి, నాకు తెలుసు. ఏది చెప్పినా అన్న అది కాదన్నా, నాకు అట్లాంటి వాళ్ళని ఇక లెక్కలో నుండి తీసేయాలనిపించింది. వేస్ట్, ఇతనికి తమ్ముడికి చెప్పకూడదు, ఇతనికి చెప్పకూడదు. ఇక ప్రతిదానికి నువ్వు ఏదో పెద్ద గొప్పోళ్ళలాగా అది కాదన్నా, అది కాదక్క, ఏది కాదురా. ఇప్పుడు మందిర నిర్మాణం చేస్తున్నాం కదా, కనీసం ఒక 4 మందిరాల నిర్మాణాల్లో ఉండోండి. నేను ₹1,00,00,000 పైనే ఖర్చు పెట్టి కట్టారు ఒంగోలు మందిరం. ఉన్నాం అక్కడ. 10 ఎకరాల పొలం కొన్నారు మా సేవకులు, పాస్టర్ గారు వాళ్ళు. ఆడుండి పునాదుల దగ్గర నుంచి పనిచేసిన వాళ్ళు. అశోక్ ఒక ఏలుగు బొక్కబడిందంట, పొద్దాక ఇట్టనే పెడుతున్నాడు. అసలు మాకు ఏళ్ళన్నీ బొక్కలు పడితేనే దిక్కులేదు. స్తోత్రం చెప్పండి. తెలుసా మీకు, టిఫిన్ చేయాలన్నా రక్తం కారుతూ ఉండేది ఏళ్ళు. ఎందుకంటే ట్రాక్టర్లో ఈ బ్రిక్స్ రాళ్ళు వచ్చాయి, అవన్నీ దింపాలి, తీసుకెళ్ళి ఒకసారి లాటు పెట్టాలి. బేల్దారి పని చేసేవాళ్ళు ఈ పలుకూరులో ఉన్న పిలుపు అన్నకు కూడా మన బోయాజుకు వచ్చినట్టు వచ్చానమాట పని. అంతగా పెద్ద పని ఏమి రాదు, కానీ ఆయన కార్పెంటర్ మేస్త్రి మామూలుగా. అయితే ఈ గోడ కూడా కడతాడు, బోయాజు కట్టినట్టుగా. ఒక మేస్త్రి ఒక పక్కన ఉంటే ఈయన ఒక పక్కన ఉంటాడు. నేను అశోక్ అనే అబ్బాయికి మేమిద్దరం అందియాలన్నమాట, పైకి అందించేవాళ్ళు. 1 రోజు 2 రోజులు కాదు, ఆడ రూములు ఉంటాయి ఇప్పుడు కూడా. ఆ రూములు కట్టి అక్కడ చెట్లు నాటి వాటికి ప్రతిరోజు ఉదయం నీళ్లు పోసి, దేవుని బిడ్డలారా సరిగ్గా ఈ రోజుల్లో అదే పనిలో ఉండాను 2008లో. స్తోత్రం చెప్పండి. ఆ పని చేసి అన్ని చేతులన్నీ కొట్టుకుపోయి అక్కడి నుంచి దరిదాపులుగా పేర్లమెట్ట అనే ఊరు వెళ్ళాలంటే 30 కిలోమీటర్ల పైన వెళ్ళాలి. ఇక్కడ పని ముగించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి దరిదాపులుగా 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. ఆడకెళ్ళి స్నానాలు గినాలు చేసి వీళ్ళు అన్నం కలిపి పెడితే స్పూన్తో తిని మళ్ళీ తెల్లవారుజామునే పరిగెత్తుకుంటా ఉప్పుగుండూరు అనే ఊరు వచ్చాం. ఒట్టికి చెబుతలా, ఈ మాటలు రికార్డ్ అవుతున్నాయి.
ఇవన్నీ చేసి వచ్చిన నేను సేవలో ఏదన్నా ఇట్లాంటి వాళ్ళు పిల్లలకు చెబితే అది కాదన్నా, ఏది కాదన్నా, చెప్పల పొడ, నేల తక్కువడా, అంతేనా తిట్టాలి? బూతులు తిట్టలేంగా. అరే చిన్న పిల్లకి చెబితే అది కాదు డాడీ అంటుంది. సరే వాళ్ళకేదో అడ్డం చెప్పాలి కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి సరే అనుకుందాం. కనీసం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చిన పిల్లకు కూడా దైవజనుడు చెప్పిన మాటకి విలువ లేదంటే నీ జీవితంలో ఏమైనా పైకి వస్తావా? అభివృద్ధి ఏమన్నా అయిద్దా? ఆశీర్వాదం ఏమన్నా వచ్చిద్దా? అందుకే బతుకులు ఇటు తగలబడుతున్నాయి. ఈ స్త్రీ, నేను అంటున్నాను, దైవజనుడికే ఒక గోడ మీద ఒక రూము కట్టగలిగిన గొప్ప స్థాయి కలిగిన ఈవిడ నీ పొలము ఇల్లు అన్నీ వదిలి నీకు ఎక్కడికి వెళ్తాం మేలు అక్కడికి వెళ్ళిపోమంటే ఏముందంటే అక్కడ దైవజనుడు మాట చొప్పున వెళ్ళిపోయింది. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి అది. వెళ్ళిపోయి తర్వాత ఆ కరువు తీరిన తర్వాత ఆవిడ తిరిగి వచ్చినట్లుగా మనము చదువుతాం. ఇంకో మాట చెప్పమంటారా? చూడండి 5వ వచనం చదవండి. అక్కడ 6వ మాట మనం చదువుతాం. 5వ వచనం, ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియచేయుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చియో రాజుతో మనవి చేయ వచ్చెను. అంతటా గెహాజీ, నా ఏలినవాడా అయిన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా బ్రతికించిన ఆ బిడ్డ ఆమె బిడ్డ వీడే అని చెప్పగా 26వ వచనం అంతట్లో ఆమె కూడా చెప్పింది, ఇదిగో వీడేనండి ఎలీషా బ్రతికించిన బిడ్డ. స్తోత్రం చెప్పండి. ఎవరు చెబుతుంది సాక్ష్యం? ఇశ్రాయేలు దేశాన్ని ఏలుతున్న ఒక రాజుతో చెబుతుంది, అయ్యా ఇదిగో ఈ బిడ్డ దైవజనుడైన ఎలీషా బ్రతికించిన బిడ్డ. ఒప్పుకుంటుందా దైవజనుడు చేశాడయ్యా ఈ కార్యమని? పూరి పాక ఉండేది, ఫస్ట్లో చిన్న పూరి పాక ఉండేది. ఆ పూరి పాకలో ఎక్కువ ఉపవాసాలు చేసేవాళ్ళం. ప్రేమ విజయ్ చిన్నోళ్ళు కనుక స్కూల్కి పంపించడం, మేమిద్దరం ఉపవాస ప్రార్థనలో కూర్చోవడం. ఇక మమ్మల్ని అడ్డగించేవాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు మళ్ళీ సాయంత్రం 4 గంటలకు వస్తారు. ఇక ఈలోపు బాగా ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో గడుపుదాం. మళ్ళీ రాత్రికి వాళ్ళు వచ్చిన తర్వాత స్నానాలు అవి చేసి మళ్ళీ కూర్చునేవాళ్ళు. అట్లా రాత్రి 12. నేను అనుకుంటున్నాను ఇప్పుడే కొద్దిగా ప్రార్థన తగ్గిందేమో అనిపిస్తుంది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆ టైంలో డేవిడ్ వాళ్ళ అక్క పద్మ, ఆ అమ్మాయి సంతానం కోసం కూడా ప్రార్థన చేశాం. పద్మ ఫస్ట్ రోజు మా దగ్గరికి వచ్చినప్పుడు ఎట్టొచ్చిందంటే, అప్పుడు స్కూలు యూనిఫామ్ డ్రెస్ వేసుకొని వచ్చినట్టు ఉంది. ఆ పిల్ల కట్టుకున్న బట్టలు అయ్యేనేమో తెలియదు కానీ, అన్న అమ్మాయికి సంతానం కోసం ప్రార్థన చేయ అంద రవణక్క. నేను అనుకున్న స్కూల్కి పోయే పిల్లకి ప్రార్థన చేయమంటుంది ఏంది, ఇంతకు పెళ్ళి అయిందా అన్న అయ్యిందన్నా మా తమ్ముడికే ఇచ్చామన్నా అంది. ప్రార్థన చేశాం. కనేని వచ్చిన తర్వాత లోపల ఒక బిడ్డ చనిపోయింది. తర్వాత తీశారు, అదంతా అయిపోయింది. దేవుని సేవకునికి నేను చెప్పాను, పద్మ ఏడుస్తుంది ఆసుపత్రిలో ఉంటే ఫోన్లో మాట్లాడితే, అన్న దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడంటే, ఏం అన్యాయం చేయలే. ఆ మాట అనొద్దు, నువ్వు లెక్క పెట్టుకుని వద్దన్నదాకా దేవుడు ఇస్తూనే ఉంటాడు చూడంటే, దేవుని కృపను బట్టి 3 ఆడపిల్లలు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఒక్క ఆడపిల్ల పోయిందని ఏడిసింది, 3నిచ్చాడు. సాలయ్యా అందేమక ఆపేశాడు. అదే టైంలో ఇవాంజలి నాకు వచ్చింది మాతో పాటు. ఆమె వస్తే కోడల కోసం ప్రార్థన చేశాం. మీరు నమ్మండి, దేవుడు కృపచేత నిరీక్షణ పాలన ఇచ్చాడు. అదే టైంలో ఇది ఈ పిల్ల కోసం కూడా ప్రార్థన చేశాం. మన గ్రేస్ సంబంధుడు ఆదిలక్ష్మి
ప్రార్థన చేశాం. దేవుడు ఇట్లా వరుసను పెట్టి ఇత్తనే ఉన్నాడు. ఎవరి కోసం అమ్మాయి కావాలో ప్రార్థన చేస్తే అమ్మాయి, అబ్బాయి కావాలో ప్రార్థన చేస్తే అబ్బాయి. ఓ రోజు ఇవాంజలాక సాక్ష్యం చెబుతా దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు మనవణ్ణి ఇచ్చాడు అంది. అప్పటికే సరైన ఆత్మీయ స్థితిలో ఆమె స్థిరపడలా. మాతో కలిసి ప్రార్థన చేస్తుందంతే. నేను అనుకున్నాను, దైవజనులు మా కోసం ప్రార్థన చేస్తే దేవుడు సంతానం ఇచ్చాడు అంటలా. ఇక నాకు అప్పుడు అనిపించింది, అంటే ఈ ఘనతను కూడా వాళ్ళే దొంగిలించాలనుకున్నారు. సరేలే కానీ అన్ని దేవుడు వాళ్ళ ప్రార్థన ద్వారా చేస్తున్నాళ్ళే, ఇక అంతకాడకు మనం ఎందుకులే అన్నట్టుగా అనిపించింది. బాధ అనిపించిందిగా. మరి పోరాడి అన్ని సంవత్సరాలు ఆ స్వప్న తర్వాత గ్యాప్ ఉంది, చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇక పుట్టరు అనే ఒక నిర్ధారణకు వస్తే దేవుడు నన్ను ఎండూరువారిపాలెం వెళ్ళమన్నప్పుడే దేవునితో చెప్పా, అయ్యా నేను కనుక వెళ్తే ఏ నెత్తి మీద ప్రార్థన చేస్తానో సంతానం కావాలంటే ఇవ్వాలి, కమల పిల్లలు కావాలంటే ఇవ్వాలి, దయ్యాలుంటే పోవాలి, అప్పులుంటే తీరాలి, ఏది అడిగినా నేను చేస్తాను అని నువ్వు మాట ఇస్తేనే ఎండూరువారిపాలెం వెళ్తే నేను వెళ్ళను అని అడ్డం తిరిగా. దేవుడు ఒక రోజు తెల్లవారుజామున నాతో మాట్లాడుతూ, నువ్వు అడిగిన అన్ని ఇస్తున్నాను ఎల్లు అన్నాడు. స్తోత్రం చెప్పండి. అట్ట దేవుడు కార్యాలు చేస్తే ఏమేం చెబుతుంది, మనోళ్ళు ఏం సాక్ష్యం చెబుతున్నారు. అయ్యా దైవజనుడైన ఎలీషా ఇదిగో బ్రతికించిన బిడ్డ అయ్యా ఈ బిడ్డ. ఆయన ప్రార్థించి మేదడు సంవత్సరానికి బిడ్డ కలుగుతాడంటే కలిగిన బిడ్డని సాక్ష్యం ఇస్తుంది. ఏది చెప్పండి, కొంతమంది సాక్ష్యాలు ఎందుకో చెల్లుబడి కావట్లా. కొంతమంది సాక్ష్యం చెబుతున్నారు కానీ ఎదుటోళ్ళకు బోరు కొడుతుంది. ఎందుకు చెప్పండి? మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎవడో ఒకడు ఉండాడంట. వాడు అంటాడంట, ఈ పూట నేను కూడా సాక్ష్యం చెబుతాను, మా నూరోళ్ళు ఎవరైనా ఉండారని చూడండి అంటాడంట. ఎందుకు చెప్పండి? మనోడు వేస్తాడనమాట, నేను ఇదిగో ఫలానా అద్దాల మేడ కట్టాను, లేకపోతే ఫలానా రంగులు వేసాను, మా ఊర్లో మా ఇల్లే గొప్పది అని చెబుతాడేమో. కొంతమంది సాక్ష్యాలు చెల్లుబడి కావట్లా. నేను అంటున్నాను, ఈ సునేమిరాల్లో ఉన్న ఆ శ్రేష్టమైన ఘనత, 6వ ఘనత ఏంటో తెలుసా? ఈమె రాజు ఎదుట సాక్ష్యం చెబుతుంది. రాజు ఎదుట దైవజనుడైన ఎలీషాను కూడా పరిచయం చేస్తుంది. ఈ దేశంలో రాజుగారు ప్రవక్త ఉన్నాడండి. ఆయన సంతానం కావాలంటే వస్తుంది, బతకాలంటే చచ్చినోడు కూడా బతుకుతాడని పరిచయం చేస్తుంది. ఈ రోజున ప్రార్థనకు వచ్చిన వాళ్ళు దైవజనుడిని పక్కనోడికి ఏమని పరిచయం చేస్తున్నారు అన్నదే ప్రశ్న. ఒక ఆమె పరిచయం చేస్తుంది వాళ్ళ బజార్ వాళ్ళకి, అయ్యా మా పాస్టర్ గారు ఏం లాగుతాడయ్యా. ఏందో ఇలాగేది? డబ్బులయ్యా, డబ్బులు పిండుతాడయ్యా మా పాస్టర్ గారు అంటుందంట. వాళ్ళ వీధి కూటం పెడితే, వాళ్ళ బజార్లో సువార్త కూటం పెడితే ఒక పెద్ద ఆయన వచ్చి ఆయన అన్నాడు, నువ్వేనా డబ్బులు బాగా లాగేది? నువ్వేనా డబ్బులు బాగా పిండేది? ఎవరు చెప్పారు? ఏమే మీ ప్రార్థనకు వచ్చామే చెబుతుంది. ఏమిచ్చావమ్మా నువ్వు పిండటానికి? ఏమిచ్చావు చెప్పు? సోదోడిని బిలు, పస్తి చెప్పేవాడిని బిలు, దాటింపు చేసేవాడిని బిలు, ఆఖరు ఒక పురోహితుని బిలు, ఓ బేపనాయని బిలు. ఏదన్నా చేయటానికి ఫీజు ఉండిద్దా ఉండదా? ఎప్పుడైంది? అరేది దైవజనుడికి ఫీజు ఏది? ఈ సంఘంలో చాలా పెళ్ళిళ్ళు చేస్తే, పెళ్ళిళ్ళు చేసిన రోజున పెళ్లి కానుక కూడా ఇవ్వాలి. నాకు తెలుసా? గృహప్రవేశాలు చేస్తే గృహప్రవేశం రోజు కూటానిలో వాక్యం చెప్తే నాకు కూటంలో కానుక కూడా ఈయన కూటాలు ఉండే. నేనే వెళ్ళి వాళ్ళ పంచలో ప్రార్థన పెట్టి పలహారం తీసుకెళ్ళి పంచిన రోజులు లేవా? ఏంది దైవజనుడికి ఇచ్చేది? పిండుతాడయ్యా. కనీసం తలనొప్పికి వస్తే జబ్బు, తలనొప్పి అనే వ్యాధి వస్తే దానికి పెట్టే అంత కూడా నువ్వు జీవితకాలం అంతా సంఘంలో పెట్టలేవు. దేవుని కృప చేత ఎలాంటి రోగాలు వచ్చినా, ప్రభువా బిడ్డలను కనికరించు, ఈ బిడ్డలను కనికరించు అనగానే అడ్డుపడిన దైవజనుడు ప్రార్థన మనవులు దేవుడు
వెంటనే ఎంతమంది అండి సావు గోతులో నుండి బయటకు వచ్చింది? మన మధ్యలో అచ్చమ్మ ముందుగా ఎంత భయంకరమైన పరిస్థితుల్లోంచి బయటకు వచ్చిందో. ఇక విజయమ్మకైతే ఇప్పుడు కూడా వెళ్తుంది ఆ పరిస్థితుల్లోకి. అమ్మ పోబాకు తల్లే, కొంతకాలం ఉండు. ఎంత భయంకరమైన మరణంలో నుండి దేవుడు బయటికి తెచ్చాడు. నేను అంటున్నాను, మన ప్రాణం మనం ఇచ్చే 1,00,000 రూపాయలకి సాటా చెప్పండి? చాలామంది 10 నిమిషాలు బతికిస్తే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తామని డాక్టర్లను బతివులాడుకున్నారు. అయ్యా, మా ఆస్తులు ఎక్కడున్నాయో తెలియదు, కనీసం ఆ దస్తావీధుల మీదన్న సంతకాలు చేసిందాకన్నా మా ప్రాణాలు నిలపమని కోట్ల రూపాయలు ఇస్తామని బతివులాడితే దానియేలు గ్రంథంలో ఉంటుంది ఈ మాట, నీ జీవం ఎవని వశములో ఉన్నదో నువ్వు గుర్తుపెట్టుకో. స్తోత్రం చెప్పండి. దేవుడు కదా మనల్ని బ్రతికిస్తుంది. ఏమా దైవజనుడు తప్పుగా అంటలా, దైవజనుడు అంటుంది ఈయనేనండి ఈ బిడ్డనిచ్చింది, ఈ బిడ్డను బ్రతికించింది కూడా ఈయనే, సాక్ష్యం ఇస్తుంది. చివరిగా ఏమను గూర్చి మనం ఒక మాట తప్పక చదవాలి. 6వ వచనం, 8వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే, అడిగినప్పుడు చెప్పాను, కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తు ఆమె దేశమును విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తు ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలుసా ఇది? దైవజనుడి గురించి సాక్ష్యం చెప్పి దైవజనుడిని గణపరిచి ఇక అనేక విషయాల్లో ఏములో ఉండ గొప్ప ఆశీర్వాదపు ఆ అనుభవాలు అన్నిటి ద్వారా ఏం పొందుకుంది ఏంటంటే, రాజు నోటు నుండిదే 7 సంవత్సరాలు ఏమో ఊరు వదిలిపెట్టి వెళ్ళిందిగా, ఆ పంట పండిన ఆ కవులు డబ్బులు కానీ పొలం కానీ ఏమో పక్షములో ఒక మనిషిని నియమించి ఆమెకు తిరిగి మరలా ఇప్పించాడంట. ఎంత గొప్ప ఆశీర్వాదం ఈ బిడ్డ పొందుకుందంటే, ఊర్లో లేకపోయినా పండిన పంట పొలం కవులు వచ్చిందంట. తెలుసా? కష్టపడకుండానే కవులు డబ్బులు వచ్చినాయి. ఈ రోజున కవులకి ఇచ్చిన వాళ్ళు ఎగ్గొట్టిన వాళ్ళు లేరా? ఉంటారు చాలామంది పల్లెటూరులో ఎగ్గొట్టేస్తారు. విత్తనాలు వేసాం మొలక రాలేదంటారు, కానీ పంట వచ్చింది, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వీళ్ళు లోపు తీసుకొని అమ్మేసుకుంటారు. పంట పండలేదు, ఏం పండలేదు, కవులు లేదు, గీవులు లేదు, నీ దిక్కు వచ్చిన కాడ చెప్పుకో అంటారు. కానీ ఈవిడ 7 సంవత్సరాలు దైవజనుడు మాట విని ఫిలిష్తీయుల దేశంలో ఉంటే 7 సంవత్సరాల తర్వాత వస్తేనంట ఆశీర్వాదాలన్నీ తిరిగి పొందుకుంది. అందుకే నేను అంటాను, షునేమీరాలులో ఉన్న ఘనత నీలో ఏముందో చూడు. దైవజనుడు బ్రతిమాలుకునేది ఉందా? దైవజనుడు కావాల్సింది ఏదైనా అక్కర తీర్చేది ఉందా? దైవజనుడు పరిచయం చేసే విషయంలో గొప్పగా పరిచయం చేయటం ఉందా? దైవజనుడి గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో, దైవజనుడు చెప్పింది చెప్పినట్టు చేసే విషయంలో, ఇవన్నీ ఆమెలో కనపడుతున్నప్పుడు మనలో ఏం కనపడుతున్నాయి చెప్పు? అందుకే షునేమీరాలులో ఉన్న 7 ఘనతలు అని అంటున్నా. ఘనత మనలో ఉంటే ప్రజలు కూడా చూసి మనల్ని కూడా ఏం చేస్తారు? ఘనపరుస్తారు. మనల్ని బట్టి దేవునికి కూడా ఘనత వచ్చింది. ఇక ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక తిక్కల దానిలాగా తయారైపోయి, ఏకల బీకిన కోడిలాగా తయారైపోయి, ఇక సింపురి జుట్టు వేసుకొని తిరుగుతుంటే అంతమంది మహాలక్ష్యంలాగా ఉండేది, ఇప్పుడు మారెమ్మలాగా తయారయ్యింది. అంతేనా? ఇంతకుముందేమో చక్కగా కండబట్టి బాగుంది, యేసు ప్రభువుని నమ్ముకున్నాక పాస్టర్ గారు పొద్దాక ఉపవాస కొట్టాలని అంటలే పెట్టేది. అంతేనా? ఇవాళ ఉపవాస కూటమే, మరి ఎంతమంది తినొచ్చారో వెళ్ళి నాకు తింటారో తేలిద్ది. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి ఒక పాఠం. షునేమీరాలులో ఉన్న ఈ 7 ఘనతల్లో మనలో ఎన్నుండియో చూసుకుందాం. మోకరించగలిగితే మోకరించి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక.